అందితే జుట్టు అందపోతే కాళ్ళు ఎదవ నా కొడుకు నమ్మి నేను రావాలా దొబ్బండి సోదేవారం. రే ఒకప్పుడు మనతో కలట్లేదని గొడవ పడేవాళ్ళం, కానీ నువ్వు ఇప్పుడు ఎంత చేసినా కూడా ఆడే నీతో కలుస్తా అంటున్నాడు. యాదు, నువ్వేది అడిగినా ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఇదే జరిగితే మన మధ్య గొడవలన్నీ ఆగిపోతాయి. ఒకసారి ఆలోచించు. అంత అలా అడుగుతున్నారు కదండి, వెళ్ళి కలవచ్చు కదా. నా కొడుకుని నమ్మలేం వదినా. మాది బాధ్యత, మమ్మల్ని నమ్మండి రా. మీరు నన్ను కాదని వెళ్ళిపోయినా మీరెప్పటికీ నా మనుషులేరా. మీకోసం వస్తా. వెళ్ళండి. మనుషులు 3 రకాలరా. నాసి రకం నీలాంటి వాళ్ళు, రెండోది బోసి రకం, గొట్లెప్పుకుని తిరిగి వాళ్ళు మన వాటర్స్ లాగా, మూడోది నాణ్యమైన రకం మాలాగా. సార్ ఇంకా మీకు మాకు గొడవలు వద్దు సార్. మీ దగ్గర తీసుకున్న డబ్బంతా తిరిగి ఇవ్వడానికి మా సార్ రెడీ. శవరం అయ్యాక ఎవరం వచ్చిందన్నమాట. గుండు కొట్టేద్దాం వీడికి గుండు. అవన్నీ ఎందుకండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇచ్చే బీడి మొత్తం 5 కోట్లు. 10 కదరా, 5 కదా. వడ్డీ పాపం పెరిగిపోయినట్టు పెరిగిద్ది కదా. ఇప్పుడు 5 తెచ్చాను, మిగతా 5 మూర్తి గారితో పంపిస్తా. ఇసుక క్వారీల సంగతి ఏంటి? తీసుకోండి. ఈ టీవీలో నమ్మలేని నిజాలని ఒక ప్రోగ్రాం వస్తుందిరా. ఈ రోజు అంతా అలానే ఉంది. ఎరా రత్న, ఒక్కసారి జరికెళ్ళేసరికి ఎంత భయపడ్డావేంట్రా? అవును బాబు, భయపడ్డాను. నాకు పిల్లం పిల్లలు ఏడ్చారు. నా బతికేదో నేను బతుకుతా, వదిలేస్తా. సరే, ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకొకసారి నీ బ్యానర్ల మీద టైగర్ అని రాయకూడదు. రే, డబ్బులు అడిగారు ఇచ్చేసా, ఆస్తులు అడిగారు పంచేసా. అది నేను పెట్టుకున్న పేరు రా, దాంతో నీకేట్రా నొప్పి? ఈ జిల్లాలో టైగర్ ఒక్కడే ఉండాలి, ఒక్కడే. అది నేనే. తీసుకోరా, ఇచ్చే. అరే ఓబో, పడవది, బయలుదేరదాం. రత్న, నమ్మొచ్చా? బాబు, ఇది నా పెళ్ళాం పిల్లల విషయం, ఇంకా నమ్మవా? కావాలంటే ఇదిగో, వీడి మీదొట్టు, మీ బాబు మీదొట్టు, నీ మీదొట్టు, వీడి మీద ఒట్టేసిన దండగే. ఇదిగో నీ మీద కూడా ఒట్టు. పోరా. స్టేషన్లో సంపేద్దాం అనుకున్నారు, ఊరుకున్నా. జైల్లో ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు, వదిలేసా. నా పిల్లం పిల్లల జోలికొత్తే ఎలా వదిలేస్తాను అనుకున్నారా? అదే ఈ టీవీలో నేరాలు ఘోరాలు అనే సీరియల్ వచ్చింది, చూడలేదా? లండన్ బేబే, గోదాట్లోకి తెచ్చే ఆస్తులని లాక్కు దొబ్బొచ్చు అనుకున్నారా? నువ్వు గోదాట్లోకి తెచ్చావు, నేను ఇదే గోదాట్లో పెరిగారా? నా గోదాక అబ్బా కొడుకులు నా మీద ఏమన్నా కేసు పెడదాం అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే చంపేశారని తిరిగి కేసు పెడతా. రే దొరసామరాజు, మనుషులు 3 రకాలరా. ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు.
రే ఓబో సిక్కారైపోయింది పడవది. ఆగ్రత్న నువ్వు చేసిన తప్పు. ఇంతింత రాళ్ళు నా పిల్లల మీద వేశారు. పొర్రపాట్ల నా పిల్లోడికి తగిలింటే ఆడు చేసిన తప్పు కాదా? రాజకీయ సభ్యుడు మోసం కదా. అవునా, నేనే తప్పు నా కొడుకుని, అది కాదు. నీదేం పోయింది రత? నువ్వు ఇక్కడే ఉంటావు. లంకల్లో ఉండేది మేము, మొఖాలు చూసుకోవాల్సింది మేము. ఏ చూసుకోకండ్రా, ఎవడుండమని లంకల్లో మీరు వచ్చిన ఇంటి మొక్కని చూపించుకోవచ్చు కదా. ఏదైనా నువ్వు చెప్పినంత తేలిక కాదు రత్న. మీరు ఇంకా యాదుగడి మనుషుల్లాగే మాట్లాడుతున్నారా? ఆడి మనుషులు అంటావేంటి రత్న? తప్పు చేసింది నువ్వు. అవునా, నేను ఇలాగే ఉంటా. నచ్చితే ఉండండి, లేకపోతే రే పదండి రా. ఏనన్నా ఆ యాదగా నేసినట్టుగా ఇంకూర్లో మనం తిరిగినట్టే. యాదవ నా కొడక, బయట 100 ఉంటాయి, ఊళ్ళోకి వచ్చిన తర్వాత మన అందరం ఒకటే. ఏమైంది? ఏమైందిరా? యాదుగాని చంపేశా. ఏం మాట్లాడుతావు? ఓ బాల్ ఎక్కడా? మీ ఊడు వచ్చి చంపడం, మీరు వచ్చి ఓదార్చడం ఏంట్రా? నాటకాలు ఆడతారా నా కొడకలారా? వాడంతా చూస్తావురా? తన కొడుకులు ఎత్తట్లేదు. హలో అన్నా నేను ఓబు కొడుకుని. చెప్పరా. అదేంటన్నా నాన్నోళ్ళు యాదసేవ అంటున్నారు. వాళ్ళు చేసింది కరెక్ట్ అంట, నేను చేసింది తప్పంట. అయినా మన ఇంటి మీదకి వస్తే మనం ఎందుకు కూరుకుంటామన్నా? అదే విషయం పోయి మీ బాబుకి చెప్పరా. మీకే అవసరం ఉన్నా చెప్పండి రా, నేనున్నా. మాకేం వద్దన్నా, ఆడి మీద కత్తి కడుతున్నాం. హలో, కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టడం వచ్చి సొంత మనుషులు ఇప్పుడు ఆడి మీద కత్తి కడుతున్నారు. ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. రత్న అక్కడ లేడుగా? లేడు. సొంత మనుషులే రత్న మీద కత్తి కట్టారంట. ఎవరు చెప్పారు? నాన్న వర్గం. ఒకసారి ఓబుతో మాట్లాడు. సత్త నా కొడుకు ఎత్తట్లేదు. అయితే ఇప్పుడేంటి? అన్న చెప్పన్నా. నాన్నోళ్ళు ఎక్కడ్రా? నాన్నోళ్ళు కత్తి కట్టేసొట్టున్నారన్నా. అసలు ఏం జరుగుతుందన్నా? అన్నా అన్నా హలో. సొంత మనుషులే నా మీద కత్తి కడుతున్నారే. రత్న మీద కత్తి కడితే ముందు మీరైనా మమ్మల్ని చంపాలి, లేదా మేమైనా మిమ్మల్ని చంపాలి. అంటే వదిలేయాలా? వదిలేయమని నేను చెప్పట్లేదు. ఆడికి బదులు మీ నలుగురు జైలుకి పోతాం. ఆడి కుటుంబానికి ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇచ్చేస్తాం. ఈ నలుగురు నా కొడుకులు లోపలికి వెళ్తే ఆడిని మనం ఎప్పుడైనా వేసేయచ్చు. అలా అయ్యుండదురా, నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు. ఇప్పుడే కరెక్ట్గా ఆలోచిస్తున్నా. కావాలంటే ఉపగడికి ఫోన్ చేయి, నీ ఫోన్ ఎత్తుతాడు. చెప్పవే. ఫోన్ చేయడానికి రమ్మను. సరే వస్తున్నాం. నాన్న మనుషులే మా నాన్నని చంపేశారు.
విషయంలో అలా జరగనివ్వను. నీకు ఇట్టవన్నీ చేపల పులుసు చేసేయండిరా. కడుపు నిండా తినండిరా. రత్న ఏమనుకోకరా, ఇందాక కోపలు నడిచేసాను. రత్న, ఆ యాదుగాడి విషయం మర్చిపో రత్న. వాడి సంగతి మేము చూసుకుంటాం. అయినా నువ్వు కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రత్న. ఎవరిని నమ్మడానికి లేదు. గొడవ పడ్డా మేమే వచ్చాం కదా రత్న, మాట్లాడొచ్చు కదా. రే, లంకలోలు పగ 10 తరాలు, ప్రేమ సచ్చే వరకు, సచ్చిన తర్వాత కూడా రా. ఏం చేసావురా? మూర్తి రత్న, ఏం చేసావురా? రే పీడి మూర్తి ఏమైంది సార్? తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి. రే మూర్తి తొందరగా తీసుకెళ్ళరా. అయ్యారు, అమ్మగారికి ఎప్పుడు వస్తున్నాయి, తొందరగా రండి. త్వరగా రండి. అన్న, నాన్నలందరికీ ఏమైందన్నా? సార్, మీకు ఆడపిల్ల పుట్టింది. సానా గొప్పడు అయిపోయావురా. ఎంత గొప్పోడు అంటే సొంత మనసుల్నే చంపేసుకునేంత. ఇన్ని రోజులు నేనే బజార్దాను అనుకున్నాను రా. నువ్వు నాకంటే దిగజారిపోయావు.